హలో ఫ్రెండ్స్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్, స్కాట్లాండ్ ఇన్. వాపును చూసి బలుపు అనుకున్నావేమో అన్నట్టుగా ఉంది బంగ్లాదేశ్ పరిస్థితి. ఇప్పుడు ఏదో చేద్దాం అనుకుంది, ఏదో అయిపోయింది. ఇప్పుడు టోర్నీ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. రాజకీయ కారణాలు, రాజకీయాల వల్ల బంగ్లాదేశ్ రోజు రోజుకి పతనం అవుతుంది. ఈ క్రికెట్లో కూడా దాని పతనానికి పునాది పడ్డట్టుగా అర్థమవుతుంది. అసలు బంగ్లాదేశ్ ఎందుకు బయటికి వెళ్ళిపోయింది, అసలు బంగ్లాదేశ్ ప్రాబ్లం ఏంటి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి, ఏదో రకంగా అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్తే బంగ్లాదేశ్ రీసెంట్గా టీ20 వరల్డ్ కప్ సంబంధించిన మ్యాచ్లు ఇండియాలో కూడా ఉన్నాయి, వాటిని శ్రీలంకకు మార్చండి అన్నట్టుగా చెప్పుకొచ్చింది. దీనికి వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటో తెలుసా? సెక్యూరిటీ తక్కువగా ఉండవచ్చు, మాకు భద్రత ఉండదు ఇండియాలో అన్నట్టుగా మాట్లాడింది. నిజంగా ఈ మాట విన్న ప్రతి ఒక్కరికి నవ్వొస్తుంది కదా. అసలు బంగ్లాదేశ్ టీంని అసలు మన వాళ్ళు పట్టించుకుంటారా? ఒక టీంగా అయినా చూస్తారా? అండ్ ఇక్కడ ఈ మాట బంగ్లాదేశ్ ఎందుకు అనాల్సి వచ్చిందంటే, రీసెంట్గా బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఉన్న కొన్ని కారణాలు ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే, ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అటాక్ ముఖ్యమైన కారణం ఉంటుంది. ఈ అటాక్ను చూపించే రీసెంట్గా ఐపీఎల్లో ఆడనున్న ముస్తఫిర్ రెహమాన్ని తప్పించాల్సి వచ్చింది. ఈ ముస్తఫిర్ని మనం ఐపీఎల్లో ఆడిపిస్తే పబ్లిక్ నుంచి వ్యతిరేకత రావచ్చు, పబ్లిక్ నుంచి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అంటూ కోల్కతా నైట్ రైడర్స్కి చెప్పడంతో కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని తీసేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఐపీఎల్ వాళ్ళ తప్పు కూడా ఉంది ఫ్రెండ్స్. ముందే చెప్పాల్సింది ఇలా బంగ్లాదేశ్ ప్లేయర్లను తీసుకోవద్దని. ఈ విషయం దగ్గర బంగ్లాదేశ్ వాళ్ళు హర్ట్ అయినట్టుగా అర్థమవుతుంది. ఒక ప్లేయర్కే మీరు సెక్యూరిటీ ఇవ్వలేరు, బంగ్లాదేశ్ టీం మొత్తానికి సెక్యూరిటీ ఎక్కడ ఇస్తారని అని మాట్లాడుతూ ఐసీఐసీగా పిటిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ మన బీసీసీఐ అండ్ ఐపీఎల్ టీం కూడా మిస్టేక్ చేశాయి. స్పోర్ట్స్లోకి రాజకీయాలు తీసుకురావద్దు, కానీ మన వాళ్ళు తీసుకొచ్చారు, అది కూడా ప్రజల నుంచి వచ్చిన అవుట్రేజ్ వల్ల. ముస్తఫిర్ రెహమాన్ని ఎందుకు తీసేస్తున్నారు అన్నది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అన్నది నా అభిప్రాయం. బంగ్లాదేశ్ వాళ్ళు ఒక ప్లేయర్కే సెక్యూరిటీ లేదు భారతదేశంలో అన్నప్పుడు టీం మొత్తానికి సెక్యూరిటీ ఎలా ఉంటుంది అన్నట్టుగా ఐసీసీకి లెటర్ రాసి ఈ ఇష్యూని వాళ్ళు వాళ్ళ సైడ్ తిప్పుకొని ఇండైరెక్ట్గా ఏదో పగ సాధించుకుందాం అనుకున్నారు. కానీ ఐసీకి సంబంధించిన కొన్ని నిఘా వర్గాలు, సెక్యూరిటీ వాళ్ళు ఇండియాకు వచ్చి ఇక్కడ అన్ని చెక్ చేసి అంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఏం లేవు, అక్కడ అంత ప్రమాదకరం లేదు, మీపై అంత ప్రమాదం జరగడానికి ఛాన్సెస్ లేవు అన్నట్టుగా బంగ్లాదేశ్కి లెటర్ పంపి, మీరు ఎలాగైనా ఖచ్చితంగా ఆడాల్సిందే, ఇప్పుడు వెన్యూస్ చేంజ్ చేయలేము, ఇప్పుడు గ్రూప్స్ మార్చలేము అన్నట్టుగా వాళ్ళు బంగ్లాదేశ్కు డెడ్ లైన్ ఇచ్చారు. ఈ డెడ్ లైన్ నిన్నటితో కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ డెడ్ లైన్ లోపల కూడా బంగ్లాదేశ్ వాళ్ళు ఇదే మాట మాట్లాడారు, మేము ఆడమన్నట్టుగా, మా వెన్యూ మార్చండి, మా మ్యాచెస్ని శ్రీలంకకు మార్చండి అన్నట్టుగా మాట్లాడారు. శ్రీలంకకి ఎందుకంటే ఈసారి టీ20 వరల్డ్ కప్ని ఇండియా అండ్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ సంబంధించిన ఇష్యూలో ఐసీసీ దగ్గర ఒక ఓటింగ్ కూడా జరిగింది. 16 కంట్రీలలో 14 కంట్రీలు బంగ్లాదేశ్కు ఆపోజిట్గా ఓటు వేశాయి. పాకిస్తాన్ అండ్ ఈ బంగ్లాదేశ్ మాత్రమే వాళ్ళకి సపోర్ట్గా ఓట్ చేశాయి. అండ్ ఇదే సందర్భం బంగ్లాదేశ్ వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాగే జరిగింది కదా, ఇండియాకి సెక్యూరిటీ లేదనే కదా మీరు అలా మార్చారన్నట్టుగా కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే జరిగింది. దానికి దీనికి పొంతన పెట్టడం బంగ్లాదేశ్ యొక్క మూర్ఖత్వమైన చెప్పాలి. ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్న పాలిటిక్స్ అనేటివి బంగ్లాదేశ్ని నాశనం చేయడానికి చూస్తున్నాయన్నట్టుగా అర్థమవుతుంది. అక్కడ ప్లేయర్లకి ప్రాబ్లం లేదు, ఒక ప్లేయర్ అయితే బయటికి వచ్చి ఇండియాతో మాకేం ప్రాబ్లం లేదన్నట్టుగా మాట్లాడారు. ఆ ప్లేయర్ని బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఏజెంట్ అన్నట్టుగా మాట్లాడుతూ చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు అతన్ని. ఇప్పుడు బంగ్లాదేశ్ని రిమూవ్ చేస్తున్నట్టుగా ఆ ప్లేస్లో స్కాట్లాండ్ని తీసుకొస్తున్నట్టుగా ఐసీసీ అనౌన్స్ చేసేసింది. అండ్ ఈసారి వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అన్నమాట. అది కాకుండా బంగ్లాదేశ్కి దాదాపుగా 200 కోట్ల రెవెన్యూ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఐసీసీ వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి. అండ్ ఇక్కడ బంగ్లాదేశ్కి వచ్చే మరో పెద్ద లాస్ ఏంటో తెలుసా? ఇండియా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లు జరగకపోవచ్చు కొన్ని సంవత్సరాల వరకు. ఇండియా ఖచ్చితంగా ద్వైపాక్షిక సిరీసెస్ అండ్ కొన్ని మ్యాచెస్ను అవాయిడ్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఇది బంగ్లాదేశ్కే నష్టం. ఐసీసీలో 70% నుంచి 90% రెవెన్యూ మన ఇండియా నుంచే వస్తుందన్నది ప్రతి ఒక్కరు తెలుసు. ఇలాంటి ఇండియాతో బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ వాళ్ళు అనవసరంగా పెట్టుకొని ఏదో సాధించేద్దాం అనుకొని వాళ్ళ పతనాన్ని వాళ్ళు స్టార్ట్ చేసినట్టుగా అవుతుంది. ఇది బంగ్లాదేశ్ క్రికెట్‌కి అంత మంచిది కాదంటూ చాలామంది స్పోర్ట్స్ మెన్ మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్‌కు దారిచ్చిందే ఇండియా, బంగ్లాదేశ్‌కు సపోర్ట్ చేసిందే ఇండియా. అంతగా మనం మాట్లాడుకుంటే బంగ్లాదేశ్‌కి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు ఒక బంగ్లాదేశ్ అనేది ఉందంటే అది ఇండియా వల్లనే. దాన్ని మర్చిపోయి రాజకీయాలను ముందు పెట్టి ఆ దేశం యొక్క పతనానికి అక్కడున్న పాలకులు, అక్కడున్న వాళ్ళే స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లేకపోవడం వల్ల టీ20 వరల్డ్ కప్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉందా అంటే జీరో ఫ్రెండ్స్. జీరో ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. టీ20 అనేది అండర్ డాగ్ టీమ్స్‌కి మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఎక్స్‌ప్లోరర్ ఇస్తుంది. బంగ్లాదేశ్ వాళ్ళు అది మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్? బంగ్లాదేశ్ అనవసరంగా ఇండియాతో పెట్టుకొని తన పతనాన్ని తనే స్టార్ట్ చేసిందంటారా? అండ్ బంగ్లాదేశ్‌ని టోర్నీ నుంచి తీసేసి ఐసీసీ కరెక్ట్ చేసిందంటారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.